నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మన్ గదర్ గారు మనతో ఉన్నారు. సో గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు, అక్టోబర్ మాసం విశేషంగా మిథున్ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? ఓవరాల్గా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని వీళ్ళు కూడా అదృష్టవంతులు అవ్వచ్చు అంటారు ఈ మాసంలో? ఈ 2025 సంవత్సరం అక్టోబర్ మాసం మిథున రాశి వాళ్ళకి ఎలా ఉంది అంటే, అలా చెప్పుకునే దాని ముందు మనం ప్రతి రాశికి ప్రతి మాసము కొన్ని ప్రత్యేకత మనం మాట్లాడుకుంటున్నాము. ఈ మిథున రాశి వాళ్ళకి సంబంధించి ఈ మాసం మనం చెప్పుకోవాలంటే, మిథునం అంటే కలయిక. వీళ్ళు అంటే ఈ రాశి కాలపురుషుడు 3వ రాశి, కమ్యూనికేషన్ సంబంధించినటువంటి రాశి, ఒక టెక్నాలజీకి సంబంధించింది, ఒక సమాచార సమన్వయము అంటే పత్రికా విలేకరు కావచ్చు, న్యూస్ రిపోర్టర్ కావచ్చు, మధ్యలో ఒక వారధి అంటే డ్రైవర్ అంటే ఒక చోట నుంచి ఇంకో చోట చేరవేస్తాడని అర్థం. రిక్షా తోలే కావాడి కాడి నుంచి ఫ్లైట్ నడిపించేటువంటి పైలట్ వరకు కమ్యూనికేటర్స్. స్విగ్గీ, జొమాటో, మరి ప్రొఫెషనల్ డిటిడిసి కొరియర్స్లో ఇవన్నీ కూడా మిథున రాశిలోకి వస్తాయి. ఒక సమాచారాన్ని ఇంకో చోట చేరవేసేది మొత్తం కూడా మిథున రాశి సంబంధించింది కలయిక. ఈ రాశి చాలా ప్రత్యేకమైంది. మృగశిర, ఆరుద్ర, పునర్వసు ఈ 3 నక్షత్రాలతో ఈ రాశి ఉంటుంది. ఈ ఆరుద్ర అనేది పరమేశ్వరుడిది. పరమేశ్వరుడు అంటే అర్ధనారీశ్వరుడు. అందుకే ఒక భార్య భర్త ఈ రాశిలో ఉంటారు. శివపార్వతుల రాశి అని చెప్తారు. ఇక మృగశిర నక్షత్రం కుజుడిది. కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి. అదేవిధంగా మృగశిర అంటే ఏమి? జంతువు యొక్క తల. మృగశిర అంటే జంతువు యొక్క తల ఎవరికి ఉంది? విఘ్నేశ్వరుడికి ఉంది. సంపూర్ణంగా చూస్తే శివ కుటుంబం ఈ రాశిలో ఉంది. మృగశిర నక్షత్రానికి సంబంధకారకత ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు, మృగశిర నక్షత్రానికి అధిపతిన కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి శక్తి, శివపార్వతులు. అదేవిధంగా పునర్వసు నక్షత్రంలో శ్రీరాముడు పుట్టాడు. అంటే శ్రీరామ అనే దాంట్లో రా అనే పదము నారాయణలో రెండో లెటరు, నారాయణలో 2వ లెటరు, నమశివాయలో 2వ లెటర్ మా, రామ. అంటే శివకేశవ శక్తి కూడా ఇక్కడే ఉంది. చాలా శక్తివంతమైన రాశిది. అంటే సమాచారము మొత్తం కమ్యూనికేషన్ సమస్త సృష్టికి. ఇప్పుడు భార్యాభర్తల రాశిని కూడా చెప్తారు. మిథునము అంటే కలయిక. అంటే సమస్త సృష్టికి ఆది దేవతలైనటువంటి వాళ్ళ యొక్క రాశి మిథున రాశి. అందుకే ఆరుద్ర నక్షత్రం రోజే శివునికి అభిషేకము రాహుకాలంలో చేస్తే, రాహు నక్షత్రం ఆరుద్ర చేస్తే విశేషమైన ఫలితం అంటారు. కాబట్టి ఈ రాశి యొక్క అతీతమైన దైవశక్తి నేను ఈ మాసం తెలియజేశాను. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రం 4 పాదాలతో ఉంటుంది. మృగశిర 2 పాదాలు, 3-4 పాదాలే, పునర్వసు 3 పాదాలే, మధ్యలో 4 పాదాలతో సంపూర్ణంగా ఉండేటువంటి శివుడు ఉద్భవించినటువంటి రాశి ఈ రాశి. ఈ నక్షత్రము ఈ రాశిలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి శివుడు బోలాశంకరుడు అంటారు కదా. ఈ మిథున రాశి వాళ్ళు ఒక విధంగా బోలాశంకర్లే. వీళ్ళని పొగిడితే వీళ్ళు ఏమైనా చేసేస్తారు, ఏమైనా ఇచ్చేస్తారు, ఏమైనా కోల్పోతారు. అంటే శివుడు ఎలాగైతే అడిగిన వాళ్ళకి లేదనుకుంటే ఏమేమి ఇస్తాడు, ఈ రాశిలో పుట్టిన వాళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. కష్టాలు వచ్చినా కానీ వీళ్ళకు ఎంతో కొంత ఎవరికి ఉపయోగపడుతూనే ఉంటారు. వీళ్ళు గట్టిగా బాధపడితే వీళ్ళు ఏదో ఒకటి వీళ్ళకి లేకుండా ఇచ్చేస్తారు. అటువంటి బోలాశంకర్లు అని చెప్పొచ్చు. దానివల్ల వీళ్ళకు మంచి క్యారెక్టర్. వీళ్ళకు అంటే శివుడి నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు ఈ రాశిలో ఉన్నారు కాబట్టి అది వెనుక రాశిని తర్వాత రాశిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి దైవానుగ్రహ రాశి అని చెప్పచ్చు. ఇది దైవ అనుకూల రాశి అని చెప్పచ్చు. కాబట్టి ఇది ఏ విధంగా ఎత్తుకున్నా కానీ చాలా శక్తివంతమైన రాశిగా మిథున రాశి చెప్పచ్చు. ఇక ఈ మాసం ఈ రాశిలోనే ఉన్నటువంటి గురుగ్రహము 18వ తారీఖు కర్కాటకంలోకి వెళ్తా ఉంది. అది మంచిది. ద్వితీయ స్థానంలోకి ఒక ఉచ్చస్థితి గ్రహం రావడం మంచిది, ఫైనాన్షియల్గా బాగుంటుంది. అదేవిధంగా వీళ్లకు 10వ స్థానంలో శని వక్రంలో ఉన్నాడు, భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు, తృతీయ స్థానంలో కేతు ఉన్నాడు. ఇది మంచిదే. కాబట్టి 10వ స్థానంలో కర్మస్థానంలో శని ఉండడము
అష్టమాధిపతి దశమంలో ఉన్నాడు. అంటే వీళ్ళు కొంచెం ఎఫర్ట్ పెడితే కానీ రిజల్ట్ రాదు. ఎఫర్ట్ మినిమం దాటి పెట్టాలి. ఎంత ఎక్కువ పెడితే అంత మంచిది. ఎంత ఎక్కువ కష్టపడితే వాళ్ళకు ఫలితము శని, కష్టపడిన వాళ్ళకి శని ఫలితం ఇవ్వడు. పని చేయకుండా నేనేమిస్తానా బాబు అంటాడు. ఆయన కర్మస్థానం ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు వక్రంలో ఉన్నాడు. శని వల్ల ఫలితం అంటే కష్టపడితేనే డబ్బులు. భాగ్యంలో రాహు మంచోడే. రాహు భాగ్యంలో ఈ రాశికి మంచోడు. అంటే ఆరుద్ర నక్షత్రానికి అధిపతి రాహు భాగ్యంలో ఉండడం కంఫర్ట్. మూల త్రికోణంలో ఉండడం మంచిది. వాళ్ళ అవకాశాలు వస్తాయి వీళ్ళు చేసుకోవడానికి. 3వ ఇంట్లో కేతు మంచోడే, స్వస్థానంలో. పాపగ్రహం 3వ ఇంట్లో దిగ్బలాన్ని పొందింది. ఇక 4, 5 స్థానాలపైనగా రవి సంచారం ఉంది. ఈ రవి సంచారం 4, 5 స్థానాలపైన ఉండడం కూడా మంచిదే. ఎందుకంటే 5వ స్థానంలో రవి నీచపడతాడు. ఇక్కడ వచ్చేకాడికి కాలపురుషుడు 3వ రాశి మిథునము, దానికి 3వ రాశి సింహము, అది పాపస్థానము. ఆ పాపగ్రహం పోయి నీచబడిపోవడం వీళ్ళకి మంచిది. ఇంకా రాశ్యాధిపతి 5లో ఉండడం మంచిది. బుధుడు అదృష్ట స్థానంలో రాశ్యాధిపతి బుధుడు ఉండడం మంచిది. ఇట్లా ఓవరాల్ కుజుడు 6వ ఇంట్లోకి వస్తుంటే దిగ్బలాన్ని పొందుతాడు. పాపగ్రహం 6వ ఇంట్లో మంచిది కాబట్టి ఓవరాల్గా తీసుకుంటే గ్రహ సంపత్తి బాగానే ఉంది. గడచినటువంటి గ్రహణము వీళ్ళకు 50-50. 9వ స్థానం జరిగింది. రాహు వీళ్ళకు చాలా శుభగ్రహము. రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి వీళ్ళకు ఒక 70-30 అని చెప్పొచ్చు. 70%, 30% వీళ్ళకు నాకు తెలిసినంత నెగటివిటీ చెడ్డ. మీదంతా కూడా మీకు వీళ్ళకు ఇబ్బంది. సో ఆ 30% కాస్త ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటారు? కుటుంబపరమైనటువంటి విషయాలు, ధన సంబంధమైన విషయాలు, తినే తిండి అలర్జీ రాకుండా చూసుకోవాలి. అంటే ఏదంటే ఏది పడితే తిండి వల్ల ఫుడ్ పాయిజన్ కావడం, ఇటువంటి విషయాల్లో వీళ్ళకు జాగ్రత్త వహించాలి. ఎక్కువగా వీళ్ళు దేశవాళీ ఆవు పాలు శివుడికి అభిషేకానికి సమర్పించడము, తేనె సమర్పించడము, తిలతో అభిషేకం చేయడము. తిలాభిషేకం అంటే శని, చంద్ర, రాహులు. రాహు తేనెకు స్వాతి నక్షత్రం రాహుదే కాబట్టి తేనె స్వాతి నక్షత్రం సంబంధించింది కాబట్టి, తిలలు శనికి సంబంధించింది కాబట్టి, పాలు చంద్రుడు సంబంధించింది కాబట్టి, ఈ 3 కూడా శివాభిషేకాన్ని శివాలయాన్ని సమర్పించడం చాలా మంచిది. ఆ దోషం కూడా పోతుంది. ఇవి తప్ప మిగతావి వివాహాలు కావచ్చు, అన్ని ప్రతిదీ కూడా వివాహం బాగానే ఉందంటారు ఎట్లా చూసుకున్నా కూడా. 4వ ఇంట్లో శని శుక్రుడు నీచబడుతున్నాడు. శుక్ర నీచత్వం అనేది తాత్కాలికమే, ఒక మాసం మాత్రమే. తర్వాత ఆయన స్వస్థానానికి వెళ్తాడు. ఇప్పుడు వీళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చు. వీళ్ళ ప్రయత్నాలు సఫలీకృతం ఏదైనా సమయం పడుతుంది కాబట్టి ఆ సమయంలో వీళ్ళకు అన్ని కూడా బాగానే ఉంటాయి. శుభకార్యాలకు సంబంధించి ఏమీ ఇబ్బంది ఏం లేదు, చేసుకోవచ్చు. ఇక విశేషంగా నక్షత్రాల గురించి మాట్లాడదాం. సో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి గురువు? నక్షత్రాలకు సంబంధించి తీసుకుంటే ఈ నక్షత్రంలో మృగశిర, ఆరుద్ర, పునరస్సు ఈ 3 నక్షత్రాలు ఉన్నాయన్నమాట. మృగశిర అంటే మనం తినే హల్వా తింటాం కదా మనం. అది క్యారెట్ హల్వా కావచ్చు, ఇంకేదో కాజు హల్వా, ఇంకేదేదో చెప్తూ ఉంటారు. ఏ హల్వా అయినా సరే మృగశిర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రం అంటే మరమరాలు అంటే బొరుగులు. అదేవిధంగా పునర్వసు అంటే షుగర్ కేన్తో చేసినటువంటి ఫుడ్స్ అనమాట. కాబట్టి మృగశిర వాళ్ళు మరమరాలు ఇష్టంగా తినచ్చు. మసాలా బొరుగులు, ఇంకేదో బొరుగులతో ఉప్మా చేస్తూ ఉంటారు. బొరుగులతో ఇంకేదో పెరుగు వేసి ఏదో మన చాట్స్ చేస్తూ ఉంటారు. చాట్ పండర్లో ఈ పానీపూరి లాంటి సెంటర్స్లో బొరుగులతో కూడా ఏదో వెరైటీలు ఇస్తుంటారు. అవన్నీ కూడా ఫేవరెట్ ఫుడ్గా తీసుకోవచ్చు ఎవరు? మృగశిర వాళ్ళు. ఆరుద్ర వాళ్ళు షుగర్ కేన్ రిలేటెడ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవచ్చు. పాయసం కూడా తీసుకోవచ్చు. అదే షుగర్ కేన్ బెల్లం పాయసం కూడా వీళ్ళు తీసుకోవచ్చు. ఇది వీళ్ళకు ఫేవరెట్ ఫుడ్స్ అన్నమాట. తర్వాత వీళ్ళకు వేద నక్షత్రం అంటే ప్రతి రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలకు వేద నక్షత్రం మనం తెలియజేస్తున్నాం. వేద నక్షత్రాలు తీసుకుంటే మృగశిర నక్షత్రం వాళ్ళు శ్రవణ నక్షత్రం వాళ్ళు వివాహం చేసుకోకూడదు. వాళ్ళతో ఫ్రెండ్షిప్ కానీ బంధుత్వం కానీ ఇతరత్ర ఏది కానీ పనికిరాదు. ఆ నక్షత్రంలో ఏది కొనకూడదు, తినకూడదు, ఏమి చేయకూడదు. అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం వాళ్లకు వేద నక్షత్రం ధనిష్ట నక్షత్రం సంబంధించి వీళ్ళు వివాహం చేసుకోవడము, ఎటువంటి మానవ సంబంధాలు పెట్టుకోకూడదు. అదేవిధంగా పునర్వసు నక్షత్రం వాళ్ళు శతభిష నక్షత్రానికి సంబంధించి కేర్ఫుల్గా ఉండాలి. ఉదాహరణకు అంటే మనము కొన్ని విషయాలు డైరెక్ట్గా చెప్దాం.
ఈ వేద నక్షత్రం సంబంధించినటువంటి వాళ్ళు ఫ్రెండ్షిప్ అంటే ఏ విధమైన ఫ్రెండ్షిప్, కొన్ని అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు. తెలియకుండా పెట్టుకోవాలనుకోండి, వాళ్ళ ద్వారా వీళ్ళు ఏమవుతారు, వాళ్ళు వేధించే వాళ్ళే కదా. దూరం ఉన్నంత వరకు అంతా బాగానే ఉంటాయి, దగ్గరైన తర్వాత తెలుస్తుంది. వీళ్ళ జీవితాన్ని స్పాయిల్ చేసి అవతల పడేస్తారు వాళ్ళు. ఇది ఇలా ఇప్పుడు నేను చెప్తున్నాను, ప్రతి రాశిలో ఉన్న నక్షత్రం వాళ్ళకు వేద నక్షత్రం వాళ్ళతో ఇటువంటివి కానీ టచ్ అయితే వాళ్ళ వల్ల జీవితాలు స్పాయిల్ అవుతాయి. పేపర్లకు, టీవీలకు, జీవిత పర్యంతం వాళ్ళ పిల్లలకు చెడ్డ పేరు. వీళ్ళు ఏమి చేయాల్సిన పని లేదు. వాళ్ళ ఆ టచ్ అయ్యేసి ఏ విధంగా ఇది పెట్టుకున్నా కానీ వీళ్ళని గబ్బు చేసి వదిలిపెడేస్తారు. చాలా డేంజరస్ యాక్టివిటీస్ ఇలా నడుస్తున్నాయి ఇప్పుడు. వేద నక్షత్రాలు తగిలిన చోటంతా ఇంకా మొత్తం పోతుంది. కాబట్టి ఇది చూసుకోవాల్సినటువంటి చాలా ముఖ్యమైన అంశం అన్నమాట. ఇక విశేషంగా ఈ రాశి వాళ్ళందరికీ అక్టోబర్ మాసం ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.